గాంధీ గారి మీద అభిమానం ఉంది, అలాగే ముస్లింల మీద అభిమానం ఉంది. గుడ్. ఆ రెండు మతాలకు సంబంధించి అటు మతానికి కానీ ఇటు గాంధీ గారి గురించి కానీ గొప్పగా చెప్పడంలో తప్పేం లేదు. కానీ శాంతి మంత్రం ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు జై శ్రీ హే రామ్ అన్నాడు అని చెప్పేసి పుస్తకాల్లో రాసింది కాంగ్రెస్ పార్టీనే కదా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కదా, చరిత్రలోనే కదా. శాంతి గురించి ఆయన ఏదైతే గాంధీ గారు చెప్పేటటువంటి శాంతి వచనాలంట ఇస్లాం నుంచి స్వీకరించారు అని రాహుల్ గాంధీ గారు సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక 3 తరాల తర్వాత మనిషి, 3 తరాలకు ముందున్నటువంటి మనిషి ఎందులో నుంచి శాంతి మంత్రం చెప్పారో చెప్పుకొచ్చారు నిన్న తాజాగా ఉపన్యాసం. వెరీ గుడ్, బాగుంది. శాంతి మంత్రమే కరెక్ట్ అనుకుందాం. మరి సిరియాలో అశాంతి ఎవరు రేకెత్తిస్తున్నారు? లేదు. ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి ఎవరు రేకెత్తిస్తున్నారు? లేదు. దాని పేరేంటిది, యెమెన్లో ఎవరు చేస్తున్నారు? లేదు. బంగ్లాదేశ్లో ఎవరు అశాంతిని రేకెత్తిస్తున్నారు? పోనీ పాకిస్తాన్లో ఎవరు అశాంతిని రేకెత్తిస్తున్నారు? లెబనాన్లో అశాంతిని ఎవరు రేకెత్తిస్తున్నారు? యెమెన్లో ఎవరు రేకెత్తిస్తున్నారు? సిరియా, వీటన్నిట్లో ఎవరు రేకెత్తిస్తున్నారు? వేరే మతాల వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమన్నా శాంతిని చెడగొడుతున్నారా? మరి శాంతిని అక్కడ బోధించేటటువంటి విధానం, దాన్ని ఆచరించే విధానం అయితే ఈ అన్ని చోట్ల ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మతాన్ని విమర్శించద్దు, మతాన్ని ప్రేమించు, తప్పులేదు. ముస్లిం ధర్మాన్ని ప్రేమించు, హిందూ ధర్మాన్ని ద్వేషించు కూడా తప్పులేదు. కానీ ఇక్కడ ఈ ప్రపంచమంతా ఈ ఇన్సిడెంట్లు జరుగుతుండగా ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి ఓట్ల రాజకీయం కోసం ఓకే, ముస్లింలని ప్రశంసించి తద్వారా ఓట్లు గడించాలనుకుంటే తప్పులేదు. కానీ హిందువులను ఎందుకు దూషించడం, ద్వేషించడం? అదొక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది కదా.